ఈ అపార్ట్మెంట్‌లో ఈ ఫ్లాట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్‌లోనే ఉందన్నమాట. హై వ్యూవర్స్, వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. నేను శ్రీకాంత్ రెడ్డి. సో ఈరోజు మీకు ఒక 2 BHK ఫ్లాట్ చూపించబోతున్నాను. అది కూడా ప్రైమ్ లొకేషన్. సో ఎక్కడంటే నాగోల్. సో మనకు తెలుసు కదా, ఇటు ఎల్బీ నగర్కి ఉప్పల్ రింగ్ రోడ్కి మధ్యలో నాగోల్ ఉంటుంది కదా. ఈ నాగోల్ మెట్రో స్టేషన్కి 2 కిలోమీటర్స్ లోపే ఉంటుంది. అదే నాగోల్ మెయిన్ రోడ్కి అయితే 1 కిలోమీటరే ఉంటుంది అనమాట. సో వాకబుల్ డిస్టెన్స్. సో చూస్తున్నారు కదా, ఇదే 2 BHK ఫ్లాట్ సేల్కుంది. సో నాగోల్ ఏరియాలో. సో ఇది వచ్చేసి మనకు 1170 SFT, ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనమాట. ఈ టోటల్ అపార్ట్మెంట్ వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్. సో ఈ అపార్ట్మెంట్కి మెయిన్ హైలైట్ ఏంటంటే దీనికి 40 ఫీట్ రోడ్ ఉందన్నమాట. సో పక్కనే కమ్యూనిటీ హాల్ ఉంది, పక్కనే మొత్తం 40 ఫీట్ రోడ్ ఉందన్నమాట. సో విశాలంగా ఉంది. సో ఈ వెస్ట్ ఫేసింగ్ ఉన్నటువంటి 2 BHK ఫ్లాట్ వచ్చేసి సేల్కి ఉందన్నమాట. సో ఒకసారి లోపల చూద్దాం. సో ఫ్లాట్ ఎట్లా ఉంది, సో ఈ డీటెయిల్స్ అని తెలుసుకుందాం. ఒకసారి లోపల చూద్దాం. రైట్, సో చూస్తాం కదా, ఇప్పుడు మనం ఈ 2 BHK ఫ్లాట్లో హాల్లో ఉన్నాం. చాలా విశాలంగా ఉంది హాలు. సో ఫ్లాట్ కూడా చాలా పెద్దగా ఉంది, ఎందుకంటే 1170 SFT కాబట్టి చాలా పెద్దగా వచ్చిందనమాట. ఇదంతా చూడొచ్చు హాలు. సో మనకు హాల్లో ఇక్కడే సిట్టింగ్ ఏరియా అనమాట. సో ఇక్కడ గెస్ట్ సిట్టింగ్ ఏరియా ఉంటుంది ఇక్కడే. సో మనకి ఇక్కడ హాల్లో ఒక విండో వచ్చిందంత. సో ఇక్కడ వెంటిలేషన్ బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడే టీవీ యూనిట్ ఉంటుంది, చూడవచ్చు ఇక్కడ టీవీ యూనిట్. అండ్ మనకు టీవీ పక్కనే ఇక్కడే కబోర్డ్స్ కూడా ఇచ్చారు. సో ఈ ఫ్లాట్లో ఏంటంటే ఇది ఫుల్లీ ఫర్నిష్డ్ అనమాట. సో మొత్తం అన్నీ ఫర్నిష్ చేశారు, మొత్తం కబోర్డ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయింది అనమాట. సో మీకు ఇంకా ఇంట్లోకి ఒకవేళ వచ్చినా కూడా నో వర్క్ అనమాట. సో ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసి 4 years అవుతుంది. సో మొత్తం 4 years ఓల్డ్ అపార్ట్మెంట్ ఫ్లాట్ ఇది సేల్కుందనమాట. సో ఇది హాలు. సో నెక్స్ట్ చూద్దాం. సో ఇది వచ్చేసి మనకు కిచెన్ ఏరియా అనమాట. సో కిచెన్ ఏరియా కంటే ముందు ఇక్కడే చూడొచ్చు. సో పూజా గది. సో పూజా గదిలో డోర్ కూడా చూడొచ్చు, చాలా లగ్జరీగా మంచిగా ఉందన్నమాట. సో అంటే ఫుల్లీ ఫర్నిచర్ అని చెప్పా కదా. సో ఎక్కడ వర్క్ కూడా పెండింగ్ లేదు, మొత్తం వర్క్ చేసుకునే ఉంటున్నారు వీళ్ళు. సో ఈ కిచెన్ ప్లాట్ఫామ్ చూడొచ్చు. సో ఇందులో మొత్తం వర్క్ ఇంకా అసలు పెండింగ్ లేదు, మీకు ఫుల్లీ ఫర్నిచర్ కాబట్టి కప్బోర్డ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి, చూడొచ్చు అనమాట. ఇక్కడే హ్యాండ్ వాష్ ఉంది. సో నెక్స్ట్ మన కిచెన్ పక్కనే మనకు ఇది కామన్ వాష్ ఏరియా అనమాట. సో ఇక్కడ మనం బట్టలు ఉతుకోవచ్చు, ఇక్కడే వాష్ ఏరియా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ మనకు ఫ్లోరింగ్ వచ్చేసి మొత్తం వైట్ టైల్స్ ఇచ్చారు, చూడొచ్చు. సో ఇక్కడ మనకు హాల్లోనే చూడొచ్చు, ఇది కామన్ బాత్రూమ్ అనమాట. సో ఇక్కడే మనకు హాల్లో లోపలికి రాగానే రైట్ సైడ్లో వచ్చేసి ఇది మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అనమాట ఇది. సో ఇందులో మనకు ఒక విండో వచ్చింది, ఇక్కడ కూడా లైటింగ్ బాగుంటుంది అనమాట. మనం లోపలికి వస్తే ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్, ఇదే చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. సో చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా పెద్ద సైజులో వచ్చింది, ఇది కూడా చూడొచ్చు. సో నెక్స్ట్ మనకి ఇంట్లో 2 విండోస్ వచ్చినాయి ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్లో. ఇక్కడ ఒక విండో వచ్చింది, ఇక్కడ ఒక విండో. సో మనకు ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ వచ్చేసి ఇంకొక బాల్కనీ, అంటే 2 బాల్కనీస్. సో ఇది అపార్ట్మెంట్కి ఫ్రంట్ సైడ్ బాల్కనీ అనమాట. సో ఇక్కడ నుంచి కూడా మనకు సన్లైట్ బాగుంటుంది, సో లైటింగ్ బాగా వస్తుంది. ఇందులో కూడా మనకు కబోర్డ్స్ చేసి ఉన్నాయి మొత్తం. ఈ అపార్ట్మెంట్లో ఈ ఫ్లాట్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లోనే ఉందన్నమాట. సో మనకు చాలామంది 4th, 5thలో రీసేల్ ఉంటాయి, బట్ ఇక్కడ మనకు ఫస్ట్ ఫ్లోర్లోనే రీసేల్కి ఉంది ఫ్లాట్. నెక్స్ట్ వచ్చేసి ఈ అపార్ట్మెంట్లో ఎమ్యూనిటీస్ చూసుకుంటే, ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొన్న వాళ్ళకి లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది, అదేవిధంగా పార్కింగ్ ఉంది సపరేటు, అండ్ పవర్ బ్యాకప్ కూడా ఉంది. సో వాచ్మెన్ కూడా ఉంది, సీసీ కెమెరా సర్వేలైన్స్ కూడా ఉంది, అండ్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. సో మీకు మున్సిపల్ వాటర్ ఉంది, సపరేట్ దీనికి బోర్వెల్ కూడా ఉంది. సో దీనికి చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది కాబట్టి మంచి సెక్యూర్ ఉంది, ప్రైమ్ లొకేషన్. సో ఫ్లాట్ లోపల చూసారు కదా, ఫుల్లీ ఫర్నిష్డ్ ఫ్లాట్ అనమాట. సో ఈ అపార్ట్మెంట్లో వచ్చేసి మొత్తం 10 ఫ్లాట్స్ ఉన్నాయి, 5 floors. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకు పార్కింగ్ ఉంటుంది, మొత్తం 5 floors. ఫ్లోర్కి వచ్చేసి 2 flats అనమాట. డిస్టర్బ్ ఉండదు, ఎందుకంటే మీకు ఇండిపెండెంట్ ఇల్లు ఉన్న ఫీల్డ్లో ఉంటుంది. ఇది వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్ ఫ్లాటు అండ్ ఈస్ట్ ఫేసింగ్లో ఒక ప్లాట్ ఉంది, అంటే ఫ్లోర్కి 2 ఉంటున్నాయి అనమాట. మొత్తం ఈ అపార్ట్మెంట్ ప్లాట్ సైజ్ వచ్చేసి 397 square yardsలో ఉంది. సో ఒకవేళ మీరు ఈ ఫ్లాట్ కొంటే మీకు యూడిఎస్ వచ్చేసి 39.7 square yards వస్తుందన్నమాట. సో ప్రైమ్ లొకేషన్లో ఉంది, 40 feet రోడ్ ఫేసింగ్ అనమాట. సో దీనికి మీకు ఒకవేళ బ్యాంక్లో వెళ్ళాలన్నా బ్యాంక్ లోన్తో కూడా కొనుక్కోవచ్చు, ఎందుకంటే ఇది క్లియర్ ప్రాపర్టీ కాబట్టి. సో ఇంకా మీకు ప్రైస్ డీటెయిల్స్ గురించి కావాలంటే ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు. ఇంకేదైనా డీటెయిల్స్ ఉన్నా వీడియో నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి.